నమ్మితే నట్టేట ముంచేస్తున్నారు. తెలిసిన వాడే కదా అని ఇంట్లోకి రానిస్తే గొంతు నిలిపి చంపేస్తున్నారు. మనుషులు కాదు రాక్షసులం అని నిరూపించుకుంటున్నారు. విశాఖపట్నానికి కుదిపేసిన అరిలోవా హత్య కేసు వీడింది. 15 ఏళ్లుగా తెలిసిన వ్యక్తే మహిళ గొంతు నిలిపి చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. అసలేమైంది? ఎందుకు మహిళను చంపేశాడు? తెలిసిన వ్యక్తే మహిళను ఎందుకు చంపాడు? డబ్బుల కోసమే ఇంట్లోకి చొరబడితే హత్య ఎందుకు చేశాడు? ఘటనపై పూర్తి వివరాలు తెలిస్తే షాక్ కాక తప్పదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. తెలిసిన వారే కదా అని అనుకుంటే అవకాశం చూసి మోసం చేస్తున్నారు. ప్రాణం తీయడానికి, జీవితాన్ని నాశనం చేసేందుకు కూడా వెనకాడడం లేదు. తాజాగా విశాఖపట్నంను కుదిపేసిన ఆరిలోవా మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు తప్పించుకునేందుకు భారీ ప్రయత్నాలు చేసినా కేవలం 11 రోజుల్లో కేసును ఛేదించారు పోలీసులు. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా బొబ్బిలికి చెందిన వంజరపు శివగంగరాజు అలియాస్ టాటూ శివను అరెస్ట్ చేశారు. ఆన్లైన్ జూదానికి పాల్పడుతూ అప్పులతో జీవితాన్ని నాశనం చేసుకున్న శివ డబ్బు కోసం హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. హత్య అనుకోకుండా జరగలేదని, లక్ష్మిని చంపేందుకు శివ ముందుగానే ప్లాన్ వేసుకుని ఇంట్లోకి ప్రవేశించాడన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం ఆరిలోవా దుర్గానగర్లో జరిగిన హత్య తీవ్రం కలకలం రేపింది. సెక్టార్ 3లో కాపు రమణ, లక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి ఒంటరిగా ఉండగా నిందితుడు ముఖం కనిపించకుండా ఇంట్లోకి ప్రవేశించాడు. ముందుగా లక్ష్మిని డబ్బులు అడిగాడు. ఆవిడ నిరాకరించడంతో శివ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత గొంతు నిలిమి దారుణంగా హత్య చేశాడు. 8,62,000 విలువైన బంగారు ఆభరణాలు, 5 లక్షల నగదుతో పరారయ్యాడు. హత్య జరిగిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 10కి పైగా టీంలు రంగంలో దిగాయి. సీసీటీవీ ఫుటేజ్తో పాటు పరిసర ప్రాంతాల కెమెరాలను పరిశీలించారు. ఉదయం 10 గంటలకు అనుమానాస్పద వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మధ్యాహ్నం 12:35 బయటకు వచ్చినట్టు గుర్తించారు. అయితే ముఖం కనిపించకుండా క్యాప్తో కవర్ చేసుకున్నాడు. దీంతో పోలీసులకు బలమైన ఆధారం దొరికింది. టవర్, కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ విశ్లేషణల ఆధారంగా నిందితుడి కదలికలను పోలీసులు ట్రాక్ చేశారు. నిందితుడిని టాటూ శివగా గుర్తించారు. హత్య జరిగిన తర్వాత ఢిల్లీ, వారణాసి, రాయ్గఢ్ ప్రాంతంలో తిరుగుతూ చివరికి విశాఖకు వస్తున్నట్లు పోలీసులు ట్రాక్ చేశారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు విశాఖ రైల్వే స్టేషన్లో అతడిని అదుపులో తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 28 గ్రాముల బంగారం, లక్ష్మీదేవి రూపాలు, 4 ఉంగరాలు, 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు. దొంగిలించిన ఆస్తి దాదాపు మొత్తం రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. టాటూ శివకు లక్ష్మితో దాదాపు 15 సంవత్సరాలు పరిచయం ఉన్నట్టు తేలింది. ఇద్దరికి రాంగ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. పలుమార్లు కలుస్తుండగా నమ్మకం కుదిరింది. లక్ష్మి అతనికి ఆర్థిక సహాయం చేసింది. అయితే ఆన్లైన్ బెట్టింగ్లో శివ ₹1,00,00,000 వరకు నష్టపోయారు. సుమారు 25 లక్షలు అప్పుల్లో కూరుకుపోయినట్టు పోలీసులు వెల్లడించారు. అప్పుల ఒత్తిడితోనే పరిచయం ఉన్న మహిళను లక్ష్యంగా ఎంచుకుని డబ్బులు డిమాండ్ చేశాడు. ఒకవేళ ఇవ్వకపోతే హత్య చేసేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుని లక్ష్మి ఇంటికి శివ వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 ఇయర్స్, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్లో, రాంగ్ కాల్లో ఏదో సమ్ జరిగింది. ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. రీసెంట్గా ఇతను ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయి, ఇతనికి బెట్టింగ్ దాదాపు ₹1,00,00,000 పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది అతని కన్ఫెషన్లోనే. అలాగే ప్రస్తుతం 25
లక్షల వరకు అప్పు కూడా ఉంది. దానికోసం ఇతనికి డబ్బు చాలా అవసరమయ్యి, ఈమె పరిచయం ఉంది కదా, చాలా కాలంగా పరిచయం ఉండడం వల్ల ఈవిడ కూడా అంటే స్తోమత ఉన్నవారు, మంచి డబ్బున్న ఫ్యామిలీ. సో ఆమెను అడగడం జరిగింది. మరి ఆమె ఎందుకో నిరాకరించిందో, మరి ఏం జరిగిందో మనకి క్లియర్గా తెలియదు. ఆమెను ఇలా హత్య చేయడం. ఈ కేసును వేగంగా ఛేదించారు ఆరిలోవా క్రైమ్ పోలీసులు. సీసీటీవీ, మొబైల్ డేటా ట్రాకింగ్ సహాయంతో నిందితుడిని పట్టుకోవడం సులువైందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. అయితే క్రైమ్ ట్రాక్ ఉన్న వ్యక్తులకు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. అనుమానితులు, తెలియని వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే దారుణాలు జరగకుండా ఉంటాయన్నారు.